కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని అంతా కలిసే ఉన్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్లో జరిగే రాజ్యసభకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. విఎన్ఎస్ ఫామ్ 26లో ప్రైవేట్ కేసు మెన్షన్ చేయాలని ఎక్కడా లేదని అన్నారు. అసలు 2 సీట్లు మాత్రమే వచ్చే దగ్గర బీజేపీ 3 అభ్యర్థుల్ని ఎలా బరిలో పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. కేటీఆర్ కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని, బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అంటున్న ఎంపీ చామలతో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి వ్యవహారంపై మనం మాట్లాడి తెలుస్తున్నాం. చెప్పండి, అంటే బీజేపీ ఏమో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి లీక్ వచ్చిందని చెప్పి మధ్యప్రదేశ్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, కానీ మీరు మాత్రం బీఆర్ఎస్ అలాగే బీజేపీని నిందిస్తున్నారు. అంటే దీనిపైన మీకు అంటే ఎలాంటి సమాచారం ఉంది అసలు దీనిపైన? ఒకటే చెప్తున్నా అండి, బీజేపీ పార్టీకి నిజంగానే నియత్తుంటే 12 ఏళ్ళు నేను ప్రధానమంత్రిగా చెప్పుకునే నాయకుడు ఉండి ఏం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నట్టు? మీకు వచ్చేదే 2 రాజ్యసభలు ఉంటే 3వ రాజ్యసభకు నామినేషన్ ఎందుకు వేసిర్రు? మీరు నిజంగానే మీ మైండ్లో ఎవరిని రిజెక్ట్ చేయాలన్న ఆలోచన ముందు నుంచే లేకపోయి ఉంటే 2 రాజ్యసభలే కదా మీకు వచ్చేది. 58 ఎమ్మెల్యేలకు ఒక రాజ్యసభ, కాంగ్రెస్కి 65 మంది ఎమ్మెల్యేలు ఉర్రు, 58 కాంగ్రెస్కి ఉన్నాయి, ఇంకేడు ఎక్స్ట్రా ఉన్నాయి. మరి మీరు 3వది ఎందుకు వేసిర్రు? అంటే మీరు హార్స్ ట్రేడింగ్ చేద్దామనా, కాంగ్రెస్ నాయకులను కొందామనా, లేకపోతే మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టి రిజెక్ట్ చేద్దామనా నామినేషన్ని? మీ మైండ్లో మొదటి నుంచే ఒక కుట్ర దాగి ఉంది. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్ సంస్థలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, సిబిఐ అయినా, అన్నిటినీ మీరు నిర్వీర్యం చేయాలనే కదా. ఇవాళ ఫామ్ 26 అయితే ఖచ్చితంగా చెప్తుంది, ఆస్తుల వివరాలు, కేసుల వివరాలు ఖచ్చితంగా తెలియాలని చెప్తుంది కదా. మీనాక్షి నటరాజన్ గారి మీద ఒక ప్రైవేట్ కంప్లైంట్ వచ్చింది. ప్రైవేట్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆమె దాన్ని రిప్లై ఇచ్చింది. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము మీనాక్షి నటరాజన్ గారు ఫామ్ 26 అఫిడవిట్లో ప్రైవేట్ కంప్లైంట్లకు ఉన్నటువంటి కేసులను ఫిలప్ చేయాల్సిన అవసరం లేదనేది ఒక క్లాజ్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా 12ంటికి సమయం ఇచ్చిర్రు. ఏ బేసిస్ మీద మీరు రిజెక్ట్ చేసిర్రు, గతంలో దాని మీద ఏమున్నాయి అనేది అభిషేక్ మను సింఘ్వి గారు చెప్పబోతుర్రు. ఇంకా వాళ్ళు వినకుండా మేము రిజెక్టే చేస్తామంటే మేము కోర్టులకు కూడా పోతాము. దీని వెనక సీఎం ఉన్నారని చెప్పి కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ఏదైతే విమర్శలు వస్తున్నాయి, దీన్ని ఎలా చూస్తారు? మీరందరూ కూడా ఈ తెలుగు స్క్రైబులు, ఆ స్క్రైబులు, ఈ స్క్రైబులు చూసి చెడిపోకుర్రని నేను కోరుకుంటున్నా. వాళ్ళ ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలి, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాళ్ళల్లో కర్రలేయాలి. దీనికోసమే ఇట్లాంటి 10-15 ఛానళ్ళు ఓపెన్ చేసిర్రు. దండిగా దోసుకున్న డబ్బులు ఉన్నాయి, ఆ దోసుకున్న డబ్బులు తీసి ఇట్లాంటి ఛానళ్ళు పెట్టి కాంగ్రెస్ని పరిచయం చేసే పని. వార్త వినిపిస్తుంది ఏంటంటే మీనాక్షి నటరాజన్ కొన్ని పోస్టుల విషయంలో కానీ దాని విషయంలో కానీ రేవంత్ రెడ్డికి పిసిసికి అడ్డుపడుతున్నారు, అందుకే ఇలాంటిది జరిగాయనే వార్త కూడా వినిపిస్తుంది. ఇదంతా అబద్ధము. కాంగ్రెస్ పార్టీ అందరు కలిసిగానే ఉన్నారు. మధ్యప్రదేశ్లో జరుగుతున్న రాజ్యసభ సీట్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ పార్టీ ఎందుకు ఊహిస్తుందబ్బా? ఇదో కథ చెప్పినా అర్థం ఉండాలి, అర్థం పర్థం లేని కథలు చెప్తున్నారు కదా. ఏదైతే మధ్యప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారం పైన ఇక్కడ ఏం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కలిసే ఉన్నారు. సో ఇదంతా ఇక రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతుందని చెప్పి కూడా ఎంపీ చామల చెప్తున్నారు. కెమెరామెన్ శిక్షణతో అజీం ప్రైమ్ 9.